ప్రశ్నోత్తరాల ద్వారా హిందూ ధర్మం ఆ పుస్తకంలో ఇవాళ మనం వేసుకునే ప్రశ్న, దానికి తెలుసుకునే జవాబు ఏంటంటే, ఇండ్లలోనూ దేవాలయాలలోనూ చేయబడుతున్న పూజకు అర్థం ఏమైనా ఉందా, దీనికి ఏమైనా నిర్దిష్ట పద్ధతి ఉందా? ఇది ప్రశ్న. దీనికి సమాధానం, దేవాలయం అంటే దేవుడు అని కదా మనం చెప్పుకుంది, దేవుని స్థానం అని చెప్పుకున్నాం కదా. మరి దేవుడు సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, నియంత అంటే మొత్తాన్ని నియమించేవాడు, మొత్తం అన్ని లోకాలని నియమించేవాడు అని చెప్పుకున్నాం. మరి సాధారణంగా మన ఇంటికి ఎవరైనా బంధువు వచ్చాడు అనుకోండి, చిన్నవాడు అవచ్చు పెద్దవాడు అవచ్చు, ఏ బంధువు వచ్చినా ముందు ఏం చేస్తాం, గబాన కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం, తర్వాత ఏం చేస్తాం, ఆసనం కూర్చోండి అంటాం, తర్వాత మంచినీళ్ళు ఇస్తాం తాగండి అని, ఆ తర్వాత తువ్వాలు అవి ఇచ్చి స్నానం చేసి రండి అంటాం, ఆ తర్వాత ఆయనకి మిగతా ఉపచారాలు భోజనం చేయిస్తాం. అలాగే ఇంకా అవసరమైతే బట్టలు కట్టుకున్న తర్వాత బట్టలు కూడా ఇస్తాం, లుంగి కట్టుకోండి అని లుంగి ఇస్తాం, ఇంకా అవసరమైన బట్టలు ఏమైనా ఉంటే అవి కూడా వాడి సాంప్రదాయం ప్రకారం అక్కడ ఇవ్వాల్సినవి ఇస్తాం, అంతే కదా. కాబట్టి మన ఇంటికి వచ్చిన ఒక చిన్న బంధువుకైనా పెద్ద బంధువుకైనా ఇన్ని ఉపచారాలు మనం చేస్తున్నామే. అలాంటప్పుడు సర్వ జగత్తుకి నియంతైనటువంటి భగవంతుడికి మరి ఆయన ఆవాహన చేసినప్పుడు, ఆయన ఆహ్వానించినప్పుడు మన ఇంటికి ఆయన ఆహ్వానిస్తున్నట్టే ఆయన రమ్మని, అయ్యా నేను పూజ చేయబోతున్నాను రండి, మిమ్మల్ని గౌరవించబోతున్నాను అని చెబుతున్నాం అనమాట. అట్లాంటప్పుడు ఆయన వచ్చినప్పుడు ఇవన్నీ చేయాలి కదా, అవే ఉపచారాలు. దాని అర్థం అది అన్నమాట. మామూలు మనిషినే ఎంతగా మన ఇంటికి వచ్చిన అతిథిని ఎంతగా గౌరవిస్తున్నామో అంతగా పూజా విధానంలో కూడా ఆయనని గౌరవిస్తాం. అందుకే ముందు ప్రార్థన చేస్తాం. మనం ఏ దేవుని పూజ చేయదలుచుకున్నా ఆ దేవుడి శ్లోకం చదువుతాం. గణపతి పూజ అయితే శుక్లాంబరతం, ఇంకేమైనా ఉంటే అవి చదువుతాం. అలాగే విష్ణుమూర్తి అయితే శాంతాకారం పూజ సైన్యం చదువుతాం. అదే శివుడైతే శాంతం పద్మాసనస్థం అని చదువుతాం. అదే అమ్మవారు అయితే అమ్మలగన్నయ్య అమ్మ ముగ్గురు అమ్మల మొలటం, సరస్వదేవి అయితే శారద నీరదేంది, ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి. ఎవరు నేర్చుకుని వాళ్ళు ఆ దేవునికి సంబంధించి చదువుతారు. అంటే చదవగానే ఆయన ఓహో నా గురించి పిలుస్తున్నారు నన్ను అని వస్తారు. మనం ఎవరిని పిలిస్తే వాళ్ళు వస్తారు కదా. మనం ఎంత బిజీగా ఉన్నా నా పేరు పెట్టి నన్ను పిలిచారనుకోండి, పక్క చూస్తాను నేను ఇక్కడ ఉన్నా, అలాగే ఆయన వస్తాడనమాట. మరి వచ్చిన ఆయనకి ఏమంటే కాళ్ళు కడుక్కోవటానికి ఇవ్వాలి కదా, అందుకని పాద్యం ముందు ఆవాహయమే. ఆయన రాగానే ఆవాహనం చేస్తామంటే ఆయన రండి అని చెప్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం, కూర్చోడానికి ఆసనం వేస్తాం, చేతులు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం, అలాగే స్నానం చేయడానికి లేక అభిషేకం కూడా చేస్తాం. ఇలా ఈ పూజలు 3 రకాలు ఉన్నాయి. 64 ఉపచారాల పూజలు ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద దేవాలయాలు 64 ఉపచారాల పూజ ఉంటాయి. అంటే ఆఖరికి మనం పూజ అంతా అయిన తర్వాత కూడా మనం ఏమంటాం, ఆందోళన సకల రాజోపచార శక్తి ఉపచార పూజాం సమర్పయామి అని కూడా అంటాం. అంటే ఒక ఆసనం ఉయ్యాలు ఊగిస్తాం, అర్థం చూపిస్తాం, తల దూపుతాం, అలాగే గుర్రాన్ని ఎక్కిస్తాం, ఏనుగుని ఎక్కిస్తాం, అంటే ఆవాహన ఇలా చెబుతాం అన్నమాట. రథం ఎక్కిస్తాం. ఇవన్నీ చతుష్టి ఉపచార పూజల్లో వస్తాయి. ఇక అది రోజు మనం చేయలేము కదా, గుళ్ళల్లోనే ఉంటాయి. మరి మామూలుగా చేసే పూజ అంటే షోడశ ఉపచార పూజలు. ఈ షోడశ ఉపచార పూజలోనే ఇవే ఇందాక చెప్పుకున్నాం కదా వరుసనే. ముందు ఆవాహన చేస్తాం రమ్మని, తర్వాత ఆసనం ఇస్తాం రెండోది, మూడోది కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం, తర్వాత ఆసనం ఇస్తాం మూడోది, నాలుగోది స్నానానికి నీళ్ళు ఏర్పాటు చేస్తాం, ఐదోది ఆయనకి కాళ్ళు కడుగుతాం అవసరమైతే, పెద్దవాళ్ళు అయితే అదే అభిషేకం, తర్వాత అభిషేకం చేస్తాం, తర్వాత ఇంకే వస్త్రం ఇస్తాం, అంటే స్నానం చేసిన తర్వాత వస్త్రం ఇస్తాం, తర్వాత యజ్ఞోపవీతం ఇస్తాం, తర్వాత గంధం ఇస్తాం, తర్వాత అక్షతలు ఇస్తాం, తర్వాత పసుపు ఇస్తాం, కుంకుమ ఇస్తాం, ఇంకా పూజ మొదలెడదాం. 108 పూజ, అష్టోత్తర శతనామ పూజ. ఈ అష్టోత్తర శతనామ పూజ ఎందుకు చేస్తామంటే, కేవలం ఈ పూజ మన మేలు కోసమే కాకుండా మొత్తం ప్రపంచంలో ఉన్న సకల జీవరాశి పుట్టేది ఈ 108 పాదాలలోనే. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి.
27 నక్షత్రాలు ఉన్నాయి మనకి. 27 నక్షత్రాలకి సంబంధించి 27 × 4 108 పాదాలు ఉంటాయి. ఏ జీవి పుట్టినా మళ్ళీ ఈ 27 నక్షత్రాలే తిరిగి వస్తూ ఉంటాయి కదా. కాబట్టి ఆ 108 పాదాల్లో ఏదో పాదానికి సంబంధించి అతని జన్మ ఉంటుంది. కాబట్టి ఈ 108 పాదాలలో పుట్టే వాళ్ళందరూ కోసం ఒక్కొక్క పూజ, ఒక్కొక్క పుష్పం ఒక్కొక్క పాదానికి సంబంధించిందనమాట. అంటే మనం చేసే పూజ విశ్వ కళ్యాణం కోసం చేస్తున్నాం అనమాట. అందుకని అష్టోత్తర శతనామ పూజ అంటారు. అలా అందరి మేలు కోసం, సకల చరాచర జీవరాశి మేలు కోసం మనం పూజ చేస్తాం. ఆ భావన అది. మరి అంతటికి సాక్షిభూతుడైన భగవానుడు అంతటా ఉన్నాడు, అంత శక్తివంతుడు, సాక్షిభూతుడు. సూర్యుడే చూస్తూ ఉంటే మొత్తం లోకాన్ని పగలపూట, రాత్రిపూట చంద్రుడు చూస్తూ ఉంటే, చంద్రుడు లేకుండా, చంద్రుడు రాకుండా మనం తలుపులు వేసుకుంటే లోపల కనపడదు అంతే. కానీ పంచభూతాలు ఉన్నాయి కదా అన్ని చోట్ల, ఆ పంచభూతాలు శక్తివంతమే కదా, అవి చూస్తూనే ఉంటాయి కదా. అట్లాంటప్పుడు సర్వాంతర్యామి అన్నీ చూస్తూనే ఉంటాడు. మనం పూజని ఎంత శ్రద్ధగా మనస్సు అర్పించి మనం పూజ చేస్తే ఆ పూజను అంతగా స్వీకరించి ఆనందించి అనుగ్రహాన్ని కలుగజేస్తాడు అని. మనం ఇక్కడ ఒక పెద్ద ఆయన గురించి మంచిగా నలుగురు చెప్పుకున్నాం అనుకోండి, ఆ వార్త ఇవాళగా రేపైనా ఆయన చేరుతుంది. ఏమంటే ఇట్లా అన్నారండి మిమ్మల్ని ఆయన ఆ రోజున. అదే మనం చెట్టుగా చెప్పుకున్నాం అనుకోండి, అది కూడా చేరుతుంది ఆయనకి. ఇట్లా చెట్టుగా చెప్పాడు అని. అప్పుడు ఆయనకి కోపం రావచ్చు. అలా మంచిగా చెప్పుకుంటున్నాడా నా గురించి, ఓహో అతనికి ఏదైనా అవసరమైతే చూద్దాంలే అనుకుంటాడు. మనం ఎప్పుడన్నా కనపడ్డప్పుడు, మన పని ఏదైనా ఉన్నప్పుడు ఆయన చక్కగా స్పందిస్తారు. ఇక్కడ ఆయనకి భగవంతుడికి వేరే ఎవరో చెప్పక్కర్లా. మనం చేసే పూజ, మన సమర్పణ, మన మనస్సుతోటి చేసే పూజ అంతా ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన అనుగ్రహ ఆగ్రహాలు రెండు ఆయన అవసరాన్ని బట్టి ఆయన ఆగ్రహించడు. అసలు మన కర్మకి సరిపడా ఫలాన్ని ఆయన ప్రసాదించేవాడు, కానీ పొరపాటును కూడా ఆయన ఆగ్రహించడు. ఆయన ఎప్పుడూ అనుగ్రహించడు. ఆయన ఆ కర్మకి సరిపడా ఫలాన్ని ఇచ్చినప్పుడు కూడా ఆ ఫలాన్ని అనుభవించడానికి మనకి కావాల్సిన శక్తిని సమకూరుస్తాడు మనల్ని శ్రద్ధగా చేస్తే. అంతేగాని ఫలాన్ని వదిలేసి నువ్వు చెడ్డ పని చేసావు కాబట్టి నీకు చెడ్డ ఫలం రాకుండా ఏముండదు. చెడ్డ ఫలం 1 కోటి రూపాయలు సంపాదించావు, కానీ అంతకుముందు ఒక 50 లక్షల బాకీ ఉంది, 50 లక్షలు తీర్చాల్సిందే కదా. ఈ 1 కోటి రూపాయలు ఉంటాయి, నీకు ఈ 1 కోటి రూపాయలు 50 లక్షలు పోను, మిగతాది ఆయన అట్టుకూడదు. 50 తీర్చాల్సిందే, ఈ 1 కోటి నువ్వు అనుభవించాల్సిందే. అట్లా ఉంటుంది అన్నమాట భగవంతుని నిర్ణయం. అందుకనే మనం పుణ్యం పాపం రెండూ ఉన్నాయి కాబట్టి, రెండూ అనుభవిస్తున్నాం కాబట్టి మనకి పుణ్యపాపాలతో సుఖ కష్టాలు మనకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ షోడశోపచార పూజల్లో తర్వాత మన యొక్క పుష్పాల దాకా వచ్చాం. పుష్పం తర్వాత ఏం చేస్తాం? ధూపం ఆగ్రాపయామి అంటాం. ఆ తర్వాత దీపం దర్శయామి అంటాం. ఆ తర్వాత ధూపం నైవేద్యం సమర్పయామి. ఆ తర్వాత నైవేద్యం తాంబూలం. ఆ తర్వాత కర్పూర ఆనంద నీరాజనం. ఆ తర్వాత మంత్రపుష్పం. ఆ తర్వాత ప్రదక్షిణ. ఆ తర్వాత సాష్టాంగ దండ ప్రమాణం. ఆ తర్వాత ఆయనకి ప్రసాదం తీసుకుని ఆయనకి ఉద్వాసన చెబుతాం కదా. ఇది పూజా విధానం. అయితే అన్నిటికన్నా ముఖ్యమైనది, అది కూడా చేయలేకపోతే ముఖ్యమైనది పంచోపచార పూజలు. ఉపచార పూజలు. మనకి పంచేంద్రియాలు ఇచ్చాడు భగవంతుడు. ఈ పంచేంద్రియాలలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏది? సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని చెప్పుకుంటాం కదా. ఆ నయనం లేకపోతే, అంటే కళ్ళు లేకపోతే మనం ఏది చూడలేం. ఏది చూడకపోతే ఏం చేయగలం? ఇంకోటి ఆధారం. కాబట్టి మనం అన్నీ చూడగలుగుతున్నామంటే కళ్ళే ఉన్నాయి. కళ్ళు అంటే ప్రకాశం. కాబట్టి ఆయనకి దీపం వెలిగిస్తాం కృతజ్ఞతగా. ఇన్ని మంచి దృశ్యాలు మనం చూస్తున్నాము ఈ ప్రపంచంలో ఉన్నాయి. అలాగే మహా కళాకారులు వేసినవి, అలాగే దేవాలయాల్లోని వివిధ శిల్పాలన్నీ చూసి ఆనందిస్తున్నాం. ఇంత ఆనందానికి కారణం ఆ కళ్ళే. అంటే ఈ పరమాత్మ ఇచ్చినాయి. అంటే ఆ పరమాత్మకి జ్యోతిని చూపిస్తున్నాం అన్నమాట. జ్యోతిని వెలిగిస్తాం. ఆ తర్వాత చెవుల ద్వారా అనేక మంచి పాటలు, స్తోత్రాలు అన్నీ వింటాం. అందుకే చెవులు. మరి దానికి శబ్దం కదా, శబ్దానికి పువ్వును సమర్పిస్తాం. అది పువ్వు దానికి సంకేతం ఏంటంటే తుమ్మెదలు పువ్వుల మీద వాడే ముందు వాళ్ళకు ముందు శబ్దం చేస్తాయి. పువ్వు దాని మీద వాలిన తర్వాత శబ్దం చేయవు. అందుకని శబ్దానికి పువ్వునే. అందుకని
ఇంతటి మంచి చెవులు ఇచ్చినందుకు, మంచి పాటలు వినే శక్తిని నాకు ఇచ్చినందుకు నీకు పుష్పం సమర్పిస్తున్నామని చెబుతాం. ఆ తర్వాత చర్మం. చర్మం చక్కగా ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ ఈ సప్తధాతు విత్తమైనటువంటి మాంస, రుధిర, మజ్జ, మేజ, అస్థి ఇవన్నీ బయటకు కనపడుతుంటే మనం దాన్ని చూడలేం. కొంచెం దెబ్బ తగిలి కాస్త కండ బయటకు వస్తేనే చూడలేం. కాబట్టి దీన్నంతా కప్పి చర్మం చక్కగా మన అందంగా చూపిస్తుంది. అలాంటి త్వగేంద్రియాన్ని ఇచ్చిన పరమాత్మకి దీని సరిపడ గంధాన్ని ఇస్తాం, గంధలేపనం చేస్తాం. ఆ తర్వాత మరి ఘ్రాణం అంటే చక్కని సువాసనలు, పూలన్నీ సువాసనలు వెదలుతుంటాయి, అలాంటి సువాసనలు. అందుకనే ఆయనకి ఏమిస్తాం? ధూపం ఇస్తాం. ఆ తర్వాత ఇక జిహ్వ నైవేద్యం పెడతాం, రకరకాల తీపి పదార్థాలు నైవేద్యం పెడతాం. ఈ పంచోపచార పూజలు మాత్రం తప్పకుండా చేయాలి, మిగతా చేసినా చేయకపోయినా. ఇది పూజా విధానంలో మనం చేసేటువంటి, అంటే హృదయాన్ని సమర్పిస్తూ హృదయాన్ని అక్కడ ఉంచి, అంటే త్రికరణ శుద్ధిగా మనం పూజ చేస్తే ఆ పూజ మనకి పరమ ఆనందాన్ని కలుగజేస్తుంది. తర్వాత ఎంత శ్రద్ధతో చేయబడే పూజ వల్ల ఏమైనా చెప్పుకున్నాం కదా, మనసుకు శాంతి లభిస్తుంది. విద్యుక్తంగా ప్రతిష్ఠించబడినటువంటి విగ్రహాలలో మరి పూజల్లో ఉపయోగింపబడే ప్రతీకలలో భగవంతుని విశేష ఆవిర్భావం అవుతుందని ఆగమ శాస్త్రవేత్తలు కూడా చెప్పారు, ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. కాబట్టి పూజ మనం అందుకు చేస్తాం. ఆ పూజకు అర్థం ఇదన్నమాట. అంటే మనకి పంచేంద్రియాలు సమర్పించి ఇచ్చినటువంటి భగవంతునికి ఈ పంచేంద్రియాలకి ప్రత్యేకమైనటువంటి వాడితో కృతజ్ఞతని తెలుపుకుంటున్నాం అన్నమాట పూజాది. స్వస్తి.